హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో నోటిఫికేషన్ న్యూస్ 2కి అందరికీ స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసరికి May 31. సో టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓవరాల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి పరిశీలిద్దాం. కర్ణాటక పోలీస్ 6,848 జాబ్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా కానిస్టేబుల్ పోస్ట్స్ అనేవి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. బట్ ఈసారి ఏంటంటే ఎస్ఐ పోస్టులు కూడా దానికి జోడించారు. సో ఎస్ఐ పోస్టులు కూడా మనకి అనౌన్స్ చేశారు. దాంతోపాటు కేరళ పోలీస్ నుంచి 125 పోస్టులు అనేవి రిలీజ్ అయినాయి. సో అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 1081 పోస్టులు అనేవి మనకి అస్సాం పోలీస్ నుంచి రిలీజ్ అయింది నోటిఫికేషన్. అలాగే ఏపీ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది కర్ణాటక స్టేట్కి సంబంధించిన పోలీస్ స్టేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అండి. సో దీనిలో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అంతకుముందు ఈ కానిస్టేబుల్స్ దాని వరకు మాత్రమే వీడియో చేశాను. ఇక్కడ మనకి ఎస్ఐ జాబ్లకు సంబంధించి కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే ఎస్ఐకి సంబంధించి 45 పోస్టులు, ఆర్మ్డ్ రిజర్వ్ సంబంధించి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి 26 పోస్టులు. అలాగే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దానికి సంబంధించి 51+40 మెన్ అండ్ ఉమెన్కి ఇచ్చాడు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్మ్డ్ పోలీస్ కానిస్టేబుల్, దీనికి సంబంధించి 444, ఇది ప్రీవియస్. బట్ ఇక్కడ ఈ పై 3 ఎస్ఐ పోస్టులు అనేవి మనకి ప్రీవియస్గా లేవు, ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చేశాడు. కాబట్టి ఈ ఎస్ఐ పోస్టులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి మనకి ఇక్కడ చివర స్టేటస్ టు నో అని చెప్పి ఉంది కదండి, ఇక్కడ చివర దాని దగ్గరికి వచ్చేసి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అన్న చాటు దగ్గర మనం రిజిస్టర్ క్లిక్ చేసేస్తే ఆ పేజ్కి మనం రీడైరెక్ట్ అయిపోతాం. ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు ఇదంతా చెక్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. సో న్యూ అప్లికేషన్ చాటు క్లిక్ చేసుకుని మనం డైరెక్ట్గా పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అలాగే ఇక్కడ ఐ అగ్రీ చేసి ఫుల్ అడుగుతుంది. సో సబ్మిట్ కొట్టేస్తే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం ఫుల్ డీటెయిల్స్ అనేవి, ఆధార్ కార్డా ఏంటి, మనం ఎక్స్పైరీస్ మెన్నా లేకపోతే మెయిలా ఫీమేలా, నేము, అడ్రస్ ప్రూఫ్, ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసి ఫోటో కాపీ ఇక్కడ ఇన్సర్ట్ చేసి సిగ్నేచర్, ఐడెంటిటీ కార్డు అనేవి ఇచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అస్సాం నుంచి మనకి 1000 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 24/5/2020 రిలీజ్ అయిందండి. డేట్ ఇక్కడ ఇచ్చాడు, డేట్ కూడా మెన్షన్ చేశాడు. 24/5/2020 ఈ పీడిఎఫ్ అనేది మనకి వచ్చింది ఆన్లైన్ సైట్లోకి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫారెస్ట్ దీనికి సంబంధించి 144 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ పే ఎలా ఉందని చెప్పి పక్కన ఇచ్చాడు, డీటెయిల్స్ చూసుకోవచ్చు. తర్వాత ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి 812 ఉన్నాయి. సో సర్వేయర్కి సంబంధించి 35 ఉన్నాయి. మహుట్కి సంబంధించి 28 ఉన్నాయి. కార్పెంటర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. డ్రైవర్కి సంబంధించి 50 పోస్టులు ఉన్నాయి. సో ఇలా ఈ నోటిఫికేషన్ని వచ్చిందండి. సో ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, యూఆర్లో ఎన్ని ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ దీనిలో కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇక్కడ మనకి మొత్తం అనెక్సరీ ఇచ్చేసాడు. అనెక్సరీ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో పాజ్ చేసి చూసుకోండి, చెక్ చేసుకోండి. సో తర్వాత ఏజ్ లిమిట్ ఎలా ఉండాలని చెప్పి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క రకంగా ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ లిమిట్ ఫర్ ఫారెస్టర్ 1 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 38 ఇయర్స్, అంటే 38 సంవత్సరాలకు మించి ఉండకూడదు, లోపే ఉండాలని చెప్తున్నారు. సో అలాగే 21 ఇయర్స్ దాటి ఉండాలని చెప్తున్నాడు. సో ఇది ఏంటంటే ఫారెస్టర్కి సంబంధించి, స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఏజ్ డీటెయిల్స్. అలాగే ఫారెస్ట్ గార్డు, సర్వేయర్, మహుట్, కార్పెంటర్, డ్రైవర్కి సంబంధించి ఏ విధంగా ఉందంటే 18 to 38 ఇయర్స్ వరకు ఇచ్చాడండి మనకి ఇక్కడ. సో 18 ఇయర్స్ దాటిన అందరూ కూడా వీటికి ఫారెస్ట్ గార్డ్కి మిగతా పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి ఫారెస్టర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైనా సరే ఫారెస్టర్ 1కి సంబంధించి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ కాలేజ్, అంటే మన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ అంటే మనకి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే కంప్యూటర్ టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి 18 words per minute ఇంగ్లీష్ దానికి టైపింగ్ స్కిల్ వచ్చి ఉండాలి. అదొకటి క్వాలిఫికేషన్ అడిగారు. అలాగే ఫారెస్ట్ గార్డుకి సంబంధించి హైయర్ సెకండరీ అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే క్వాలిఫికేషన్ పూర్తి చేస్తున్నారో వాళ్ళు సరిపోతారు ఫారెస్ట్ గార్డ్కి. అలాగే సర్వేయర్కి వచ్చేసి HSLC అంటే 10th క్లాస్ అనేది సరిపోతుంది. అలాగే మహుట్కి సంబంధించి
ఎయిత్ క్లాస్, మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలిఫెంట్ అప్ కీపింగ్, అంటే ఏనుగుని పరిరక్షించడంలో, అంటే మనకి ఏనుగుని హ్యాండిల్ చేయడంలో 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. కేవలం 8th క్లాస్ సరిపోతుంది మహుట్కి. అలాగే కార్పెంటర్కి సంబంధించి HSLC, ఇది కూడా 10th క్లాస్ సరిపోతుంది. డ్రైవర్ కూడా HSLC. మళ్ళీ డ్రైవర్ అంటే మరి మనకి 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలండి డ్రైవర్ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి. అదండి ఫిజికల్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. 162.56 సెంటీమీటర్ మేల్ ఉండాలి. అలాగే ఫీమేల్ అయితే 150 సరిపోతుంది. అలాగే చెస్ట్ నార్మల్ ఎంత ఉండాలి, ఎక్స్పాన్స్ చేసినప్పుడు అంత ఉండాలి. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే మనం త్రూ ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోవాలి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కింద ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. 50% ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ చూసుకోండి, పాస్ చేసి చూసుకోండి వీడియో. సో అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని అడుగుతా, మొత్తం ఇచ్చాడు ఇక్కడ. AWSకి ఏం కావాలి. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, మెయిన్ అదండి ఇంపార్టెంట్. అది ఎక్కడ చూద్దాం, కింద ఉంది. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మొత్తం అన్ని ఇచ్చాడు మనకి. ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ పాయింట్. ఆ క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అమౌంట్ టు మనీ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ప్రాసెస్. అంటే ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడండి. మనం దీనికి అప్లికేషన్ ఫీజు అనేది మేబీ ఏమి ఉండకపోవచ్చు, చూసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఇది అస్సాంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గైస్. ఇంకా మనకి ఏపీ కోఆపరేషన్ బ్యాంక్ సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. జాబ్ డిస్క్రిమినేషన్ ఏంటంటే ఇది MSMEలో చేసిన వాళ్ళు ఉండాలి. సో ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉండాలంటే బిలో 65 ఇయర్స్ అనేది వాళ్ళు లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి పనికొస్తారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే బ్యాచులర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్. అలాగే మనకి మాస్టర్ డిగ్రీ ఆర్ డిగ్రీ అంటే మనకి డిగ్రీ చేసిన వాళ్ళైనా పనికి వస్తారు. అలాగే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే ఇంజనీరింగ్ డిసిప్లిన్లో కానీ, అంటే మనకి MSc MTech కానీ, MBA కానీ, కామర్స్ అంటే MBA కానీ, MCA కానీ చేసిన వాళ్ళు దీనికి పనికి వస్తారండి. సో ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ 15 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, దీనిలో మనకి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి ఇది 3 ఇయర్స్ ఏంటంటే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ 3 ఇయర్స్ వీళ్ళు కన్ఫర్మ్గా చేయాల్సిందే. మనకి ఇక్కడ శాలరీ చూస్తే బంపర్ శాలరీ ఉందండి. 75,000 ఆఫ్ శాలరీ ఇచ్చాడు. మరి ఆ మాత్రం శాలరీ ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో క్యాండిడేట్ ఎలా అప్లై చేసినట్టు అఫీషియల్ సైట్లో లాగిన్ అయ్యి మీరు 27 మే నుంచి మనకి 9/6/2020 వరకు మనకి దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది, దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ మనకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ ఉంటుందండి. కేరళ PSC జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020. కేరళ PSC ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇండివిజువల్ 35 పోలీస్ కానిస్టేబుల్, అలాగే 19 ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. మనకి డిగ్రీ చేసి ఉండాలి. అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గో టు ది అఫీషియల్ నోటిఫికేషన్ అని ఇచ్చాడండి. మనకి పే డీటెయిల్స్ చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 22,200 నుంచి 48,000. ఇది బేసిక్ పే, అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని ఇంత అమౌంట్ అనేది మనకి వస్తుందండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే క్యాండిడేట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద రిటన్ టెస్ట్ అండ్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. వీటి ద్వారా సెలెక్ట్ చేస్తారు. మనకి పూర్తి డీటెయిల్స్ కోసం ఇక్కడ సైట్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అయిపోతుంది మనకి డైరెక్ట్గా. మనం అక్కడ నుంచి మనకి లాగిన్ ఐడి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే సైన్ అప్ ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్తో మనం ఓపెన్ అయింది కదా పేజ్. న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించింది అనమాట ఇది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనం దీనికి చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది గైస్ ఇప్పటివరకు ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. సో మరిన్ని ఇలాంటి అప్డేటింగ్ అండ్ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ గ్రూప్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ గురించి చెప్పండి. సో వీలైతే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.